మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, గోల్డ్ కూడా 1 year వరకు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పారు. మరి ఇవన్నీ మన వరకే పరిమితమా, లేదా వేరే దేశాల్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఆల్మోస్ట్ అన్ని కంట్రీల్లో ఇదే కండిషన్ ఉందండి. మన వాళ్ళు ఇంకా రేటు పెంచలేదు. ఇంకా మన దగ్గర పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెద్ద పెంచకుండానే అడ్వైజ్ ఇస్తున్నారు. వేరే కంట్రీల్లో పెంచి కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. రేట్లు పెంచి కూడా అడ్వైజ్. ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, అమెరికాలో చాలా స్టేట్స్ వరకు కూడా అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్ భరించలేక. అండ్ గుర్తుపెట్టుకోండి, అమెరికాలో ఎలాంటి షార్టేజ్ లేదు. రేట్లు 50% పెరిగిందనే కానీ అక్కడ షార్టేజ్ ఏం లేదు. రైట్. అలాగే సౌత్ కొరియా వాళ్ళు అనుకోండి, వాషింగ్ మిషన్ని వ్యాక్యూమ్ మిషన్స్ని వీకెండ్ వేసుకోండి, రోజు రెగ్యులర్గా వేయవద్దు అంటుంది. కరెంట్ కన్జంప్షన్ సేవ్ చేయండి, కరెంట్ షార్టేజ్ ఉంది, ఓన్లీ వీకెండ్ సాటర్డే సండే మాత్రం ఆన్ చేయండి. ఏది వాషింగ్ మిషన్స్ అండ్ వ్యాక్యూమ్ క్లీనర్స్. అదే ఇండియాలో మన వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారనుకోండి, అది ఫన్నీగా ఉంటుంది కదా. రైట్. అదే పాకిస్తాన్ అనుకోండి, ఎనర్జీ సేవింగ్ కోసం వాళ్ళు సూపర్ లీగ్ మ్యాచ్లే వాళ్ళు ఆపేసి కూర్చున్నారు. అండ్ వర్క్ కూడా వీక్లీ 4 days స్కూల్స్ అని క్లోజ్ చేశారు చాలా వరకు పాకిస్తాన్లో అయితే. అండ్ శ్రీలంకలో అనుకోండి, అండ్ వెన్స్డే హాలిడేకి డిక్లేర్ చేశారు. ఎవ్రీ వెన్స్డే, సండేతో కాకుండా. ఓకే. అంటే బంగ్లాదేశ్ అనుకోండి, షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఈవినింగ్ 7 క్లోజ్ చేయాలి. ఈవినింగ్ 7 ఎందుకంటే సేవ్ చేయాలి లైట్స్ కోసం. డెకరేటివ్ లైట్స్ మాత్రం కంపల్సరీ క్లోజ్ చేయమన్నారు. అంటే చైనా వాళ్ళు అనుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కలిపి పుష్ చేస్తున్నారు మొత్తాన్ని. అలాగే థాయిలాండ్ అనుకోండి, ఏసీ మొత్తం కూడా 27 దగ్గర పెట్టమంటున్నారు. 27 దగ్గర, ఇలా 18-19 కావు, 27 దగ్గర. ఎందుకంటే కరెంట్ సేవ్ చేయడం కోసం. అలాగే యూకే వాళ్ళు అనుకోండి, ఫ్లూయిల్ కన్జంప్షన్ కోసం 80 స్పీడ్ కన్నా, 80 km/h కన్నా స్పీడ్ కన్నా ఎక్కువ మూవ్ అవుద్ది అంటున్నారు వాళ్ళు. అలాగే జర్మనీ వాళ్ళు అనుకోండి, అండ్ కారు లేకుండా రన్ చేసుకోండి సండేస్లో. అంటే వాళ్ళు వాకింగ్ ద్వారా మూవ్ చేసుకోండి, ఆ ఒక్కరోజు మొబిలిటీ చేయండి, సండేస్ వరకు సేవ్ చేయండి కనీసం అంటున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈవెన్ ఫ్రాన్స్లో అయితే ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. 3 గంటలలోపు జర్నీలు ఉన్న పెద్దాన్ని కూడా ట్రైన్స్ వాడండి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అన్నారు. 3 గంటలలోపు జర్నీస్ అన్నీ కూడా. ఓకే. అండ్ బ్రెజిల్ వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఫ్రీక్వెన్సీ వాడమంటున్నారు. అండ్ ఇటలీ వాళ్ళు టెంపరేచర్ ఏసీ వాళ్ళు మినిమం 27 కన్నా తగ్గడానికి వీలేదంటున్నారు. 27లో మెయింటైన్ చేయమంటున్నారు. అండ్ ఫిలిప్పైన్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమంటున్నారు వాళ్ళు. ఓకే. అలాగే షాపింగ్ మాల్స్లో క్లోజ్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా గవర్నమెంట్స్ వాళ్ళ సిటిజన్కి ఎనర్జీ సేవ్ చేయమంటుంది. ఈ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాబ్లం వచ్చిన కానీ పర్టికులర్గా. అండ్ అందుకని ఇండియాలో మోడీ గారు ఇచ్చిన అడ్వైజ్ మనకి ఈ రీసెంట్ కాలంలో కొత్తగా ఉండొచ్చు కానీ, బట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అన్ని కంట్రీ హెడ్స్ కూడా రేట్లు పెంచి మరీ సలహా ఇస్తున్నారు. దాని మీనింగ్ నేను రేటు పెంచినా సరే మీకు అవైలబిలిటీ లేదు, పెట్రోకెమికల్ అవైలబిలిటీ లేదు. ఇండియా వాళ్ళు ఏంటంటే 60 కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి కొంచెం ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా, మనకి పెయిన్ అర్థం కావట్లేదు. ట్రంప్ కూడా ఇంపోర్ట్స్ తగ్గించమంటున్నారు కదా సార్. వాళ్ళ దేశంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా స్టేట్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇచ్చేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ భరించలేక రేట్స్ ప్లస్ అవైలబిలిటీ కూడా దొరక్క. అందుకని అన్ని కంట్రీల్లో ఈ ప్రాబ్లం ఉంది. అండ్ ఇండియాలో కూడా ఉంది. అండ్ మన దేశంలో అంటే దీంతో పాటు అడిషనల్గా ఏంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ, మిగతా వాటితో ఇంత లేదు హెడేక్. అందుకని గోల్డ్ కూడా ఇంపోర్ట్స్ తగ్గించుకోమని అడ్వైజ్ ఇస్తున్నారు. అండ్ ఫర్టిలైజర్స్ కూడా ప్రపంచంలో మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది. మన అన్ని జనాభా ఎక్కువ కదా, 150 కోట్ల జనాభా ఉన్నప్పుడు కన్జంప్షన్ చాలా పెయిన్ అండి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఆహార భద్రత 80 కోట్లకు లేదండి, ఇండియాలో తప్ప. అందుకని ఇండియన్ యూనిక్నెస్ వేరే కంట్రీలతో మనం కంపేర్ చేయలేము. అండ్ చాలామంది చైనాతో కంపేర్ చేస్తారు కానీ, చైనాలో మిలిటరీ గవర్నమెంట్స్, డెమోక్రసీ లేని చోట, క్యాపిటలిస్ట్ కంట్రీ తోటి ఇండియన్ ఎలా కంపేర్ చేస్తారండి? మనం కంపేర్ ఇక్కడ ఎలక్షన్ గెలవాలంటే నువ్వు అన్ని ప్రామిసులు చేయాలి. రీసెంట్గా తమిళనాడు చూశారు కదా, అందరూ 2 లక్షల కోట్లు ఇస్తే మన విజయ్ 3 లక్షల కోట్లు ప్రామిస్ చేశాడు. అండ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్లో లేడీస్కి బస్ టోటల్ ఫ్రీ, ఎన్ని రౌండ్ కొట్టినా సరే బస్ ఫేర్స్ అన్ని ఫ్రీ. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్లో గెలవాలంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీస్ ఎక్కువ ఉంటుంది, 1,00,000 కోట్లు ఉంటుంది ఆ బిల్లు. చైనాలో ఇలాంటి హెడేక్ ఏమి ఉండవు కదా, అక్కడ చైనాలో ఇలాంటివి ఉండవు. అందుకని మన దగ్గర యూనిక్ ఉంది, మనం దాన్ని తీసుకెళ్ళేసి ఆ గవర్నమెంట్తో కంపేర్ చేయలేము, అక్కడ గ్రోత్ని ఇక్కడ కంపేర్ చేయలేము. మన దగ్గర కాకుండా వేరే దేశాలు ఆల్రెడీ రూల్స్ ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ చేశారు. కొన్ని కంట్రీస్లో వీక్లీ 4 days వర్కింగ్ డేస్ పెట్టారు. కొన్ని చోట్ల సండేస్ బైక్ తీయడానికి వెళ్ళలేదు, వెహికల్స్ బయట తీయడానికి వెళ్ళలేదు. అండ్ ఫ్రాన్స్లో అయితే 3 గంటల లోపు డిస్టెన్స్ ఉన్న ఏం సరే ఫ్లైట్స్ తిరగడానికి వెళ్ళలేదు.
అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్ అని ఆఫీస్ కూర్చున్నారు, ఓన్లీ ట్రైన్స్ ఆల్టర్నేటివ్గా తీసుకోండి. అందుకే మన దగ్గర కూడా పర్సనల్ వెహికల్స్ వాడద్దు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి అంటున్నాడు. ఎస్. అందుకని ట్రంప్ ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన అడ్వైజెస్ అనేది ఇప్పుడు ఇండియా వాళ్ళు కొత్తగా అనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల్లో కూడా ఇది నడుస్తూనే ఉంది ఆల్రెడీ. అంటే సార్ వార్ ఎఫెక్ట్ అనేది ఆర్థికంగా చాలా అంటే స్ట్రగుల్ చేసిందని అనుకోవచ్చు. హిస్టరీలో హార్ముజ్ జలసంధిని ఇలా క్లోజ్ చేస్తారనే థాట్ ఇంతవరకు రాలే ఎవరికి. అది వచ్చిన 1 వీక్లో క్లియర్ అవుతుంది అనుకున్నారు, 2 months అవుతుంది, ఇంతవరకు క్లీన్ లేదు. అందుకని దాని ఎఫెక్ట్స్ ఏ రేంజ్లో ఉంటేనేది ప్రపంచానికి అసలు ఎక్స్పీరియన్స్ లేదండి, ప్రపంచానికి ఎక్స్పీరియన్సే లేదు. అందుకని మనం ఉన్నది ప్రపంచంలో కొత్త ప్రాబ్లమ్స్, వాటికి కొత్త సొల్యూషన్ ఎత్తుకునే ప్రాసెస్లో ఉన్నాము. కాబట్టి వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది, ఎంతకాలం ఉంటుందో తెలియనప్పుడు జాగ్రత్తగా ఉంటాను, తప్పేముంది. అందుకని ప్రతి గవర్నమెంట్ కూడా అడ్వైజ్ చేస్తుంది అనమాట. అందుకని గవర్నమెంట్ ఆల్టర్నేట్ ఎనర్జీ కోసం ట్రై చేస్తూ ఉంది అన్ని, సోలార్ అని, తర్వాత గ్యాస్ కోల్ గ్యాసిఫికేషన్ చేస్తున్నారు కోల్ ద్వారా, మిథైన్ తయారయ్యడం కోసం. అది అంటే గోబర్ గ్యాస్ నుంచి కావచ్చు, రకరకాల పద్ధతిలో లోకలైజేషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అబ్రాడ్ మీద డిపెండ్ అయ్యి నువ్వు రన్ చేయలేవు ఈ షోని ఎక్కువ రోజులు. అందుకని ఇండియా వాళ్ళకి ఇది ఒక లెసన్ లాగా అనమాట ఈ క్రైసిస్ అనేది. ఫ్యూచర్లో కూడా టూ మచ్గా డిపెండ్ అవుతాయి వేరే కంట్రీల మీద, ఇదే జరుగుతుంది అనేది. అందుకని లోకల్గా ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ట్రై చేస్తారు వీళ్ళు, లోకల్గా ఆల్టర్నేటివ్ కోసం ట్రై చేస్తారు. అంటే రాబోయే విపత్తును ఎదుర్కోవాలన్నట్టుగానే ఈ సూచనలన్నీ చేశారు అనుకోవచ్చు కదా సార్? డెఫినెట్గా, ఎందుకంటే జనాభా ఎక్కువ అండ్ 90% ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యే కంట్రీ. దానికి ఆల్టర్నేటివ్ లేకుండా మనం కంట్రీ డెవలప్డ్ కంట్రీ అవ్వదు. మన ఓన్గా మనం 3rd వరల్డ్ బిగ్గెస్ట్ కంట్రీ మందే, 5th బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ మంది, ఇలా మనం ఇక్కడ మన సెట్లు కూర్చొని అనుకోవడం కాదు. ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఒక చిన్న క్రైసిస్ కూడా తట్టుకోలేకపోతున్నాం అంటే మీనింగ్ ఏంటంటే టూ మచ్ డిపెండ్ అయ్యాం వేరే వాళ్ళ మీద. కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకోకపోతే చాలా కష్టం. ఆ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని గవర్నమెంట్ పుష్ చేయడం, ఇథనాల్ ఇంకా బ్లెండింగ్ పెంచడం, 20 కాదు 40 పెంచడం, ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం, అంటే పెనాల్టీస్ ఎక్కువ వేయటం, ఒకవేళ వీకెండ్స్ అలా తీసినా కూడా ఏదైనా ఇట్లా ఏదైనా స్ట్రిక్ట్గా అది ఫార్మేట్ చేస్తేనే పబ్లిక్ ఇది అవుతారు అనమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వీళ్ళు అనుకున్న స్పీడ్గా వెళ్ళలేదు. అట్లీస్ట్ ఇండియాలో ఉన్న టోటల్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తాన్ని ఎలక్ట్రికల్గా మార్చిన సరే ఎంతకన్నా తగ్గిపోద్ది. అందుకని ముందు రోజుల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్కి మంచి డిమాండ్ వస్తుంది, పవర్ కంపెనీస్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది, అండ్ హెల్త్ కేర్కి ఎందుకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి కదా, వాటికి డిమాండ్ వస్తుంది, మేక్ ఇన్ ఇండియాకి డిమాండ్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇలాంటి థీమ్స్ నెక్స్ట్ 2-3 years హాట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. థ్యాంక్ యూ.